నేనే అసలైన శ్రీకృష్ణుడిని అనే పౌండ్రక వాసుదేవుడు. మహాభారతం, రామాయణం, మహాభాగవతం ఈ 3 పురాణాల్లో రకరకాల పాత్రలు, పాత్రధారులు కనిపిస్తుంటారు. ఈ మూడింటిలో కనిపించిన పాత్రలన్నీ ఇప్పుడు వేర్వేరు రూపాల్లో సమాజంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ పాత్రల్లోని వారిలో కొందరు తాము భగవంతుడి దాసులమని చెప్పుకుంటుంటే, ఇంకొందరు మాత్రం నేనే భగవంతుడిని అని చెప్పుకుంటారు. ఆ రకంగా హావభావాలు పలికిస్తుంటారు. ఈ రెండో కోవకు చెందినవాడే పౌండ్రక వాసుదేవుడు. మహాభారతంలో కనిపించే ఈయన నేనే నిజమైన వాసుదేవుడను, అంటే శ్రీకృష్ణుడను అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయనకు సంబంధించిన ఈ కథ కరుష దేశమును పౌండ్రక వాసుదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తరువాత ఆయనకు ఎవరో, అయ్యా మీ పేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు, ఆయన వసుదేవుని కుమారుడు, అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతున్నది అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదానిని కొనుక్కున్నాడు. ఒక చక్రమును, గదను, ధనస్సు చేయించుకున్నాడు. ఎప్పుడు పట్టు పీతాంబరం కట్టుకోవటం ప్రారంభించాడు. ఆ విధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తాను వాసుదేవుడనని మురిసిపోయేవాడు. ఒకనాడు రాయబారిని పిలిచి, నీవు వెళ్ళి ఆ కృష్ణుడికి ఒక సందేశము చెప్పు అని ఒక లేఖ రాసి ఇచ్చి పంపించాడు. ఈ రాయబారి వెళ్ళి, అయ్యా పౌండ్రక వాసుదేవుడు మీకు ఈ రాయబారం పంపించాడు అని చెప్పాడు. ఆ పత్రికలో నేను ఎటువంటి అలంకారములను ధరించి ఉంటానో అలా నీవు కూడా పెట్టుకుంటావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒకటే, నాకు వాసుదేవుడు అనే పేరు ఉంది, నీకు వాసుదేవుడు అనే పేరు ఉంది. దీనివల్ల ఇబ్బంది వస్తోంది. కాబట్టి నీ అంతట నీవు మర్యాదగా ఈ చిహ్నములన్నింటినీ వదిలిపెట్టేయాలి. వాసుదేవుడు అన్న పేరును వదిలి పెట్టేయాలి. లేకపోతే యుద్ధమునకు వచ్చి నీ శరీరమును మట్టు పెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు. ఇది రాయబారంలోని సారాంశం. దానికి శ్రీకృష్ణుడు, ఈ చిహ్నములు నాకు సహజములు, నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి యుద్ధానికి సిద్ధం, అక్కడే కలుసుకుందాం అని పంపించి వేశాడు. పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరూ కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చనిపోయాడు. పౌండ్రక వాసుదేవునిలో తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఈ కథ సారాంశం ఏమిటంటే, తనను శత్రువుగా భావించే వ్యక్తులు కూడా ఎప్పుడూ తన నామస్మరణే చేస్తుంటారు. కాబట్టి వారి పుణ్యలోకాలకు అర్హులని భగవంతుడి మాట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.